సర్వసాధారణంగా కరువు ఎందుకు వస్తుంది? భూమి మీద కరువు ఎందుకు వస్తుంది? నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. తను నాకు ఒక న్యూస్ ఛానల్లో ఒక పిక్చర్ చూపించాడు. ఆ పిక్చర్లో ఏముందంటే పాముంది. కొండసిల్వ ఫోటో చూపించాడు, న్యూస్ పేపర్ సంబంధించింది. దాని పొట్ట చాలా పెద్దగా ఉన్నది. దాన్ని చూస్తుంటే ఆ యొక్క పొట్టలో మనిషి ఆకారం కనబడతా ఉంది. అంటే అప్పటికే చిన్న బాలుని ఎవరో మింగేసింది. సో తను నాతో చెప్తున్నాడు, ఇలాంటివి మా దేశంలో జరగవు అన్నాడు. అనకొండ చూడడానికి ఎలా ఉంది? ఇప్పుడు అప్పటికే ఒక మనిషిని తినేసి హాయిగా ఉంది. జనాలు చూశారు, దాన్ని కొట్టేశారు. అప్పుడు నా స్నేహితుడు అంటా ఉన్నాడు, ఇలాంటివి మీ దేశంలో జరుగుతాయేమో కానీ మా దేశంలో జరగవు. ఊరే మీ దేశంలో పాములు ఉండవు ఏటి? లేదా మీ దేశంలో పాములకి మనుషులు అంటే ప్రేమ ఏటి అని అడిగినప్పుడు, అలా కాదు, ఇలాంటి పాములు మేము బతకని ముందే తినేస్తాం. మరి వాళ్ళ దేశంలో పాములు తింటారండి? తింటారా లేదా? నేను అడిగాను. వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు, వాళ్ళ దేశానికి వెళ్ళినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు కొన్ని ఫుడ్ తెచ్చేవాళ్ళు. నాకు ఒక గుడ్డు ఇచ్చాడు వాడు. ఆ గుడ్డు వాడు నాకు ఇచ్చినప్పుడు దాన్ని చూస్తే, దాన్ని పగల కొడితే చిన్న పిల్ల లోపల ఉంది. నేను అన్నాను, ఏంట్రా బాబు, ఎవరు తింటారా దీన్ని అంటే, ఇలాగే తినాలరా బాగుంటుంది అన్నాడు. నా వల్ల కదరా బాబాయ్, నేను తినరా అన్నాను. నేను తినలేకపోయాను. నేను అప్పుడు అడిగాను, ఏంట్రా బాబు మీరు, దేవుడు మంచి ఆహారం పెట్టాడు, కోళ్ళు మేకలు అన్ని పెట్టాడు, చేపలు పెట్టాడు, మీరేంటారు నాయనా ఇలా తింటున్నారు అని అడిగినప్పుడు ఆయన చెప్పాడేంటో తెలుసా? కొన్ని సంవత్సరాల క్రితము కరువు వచ్చిందంట. కరువు వచ్చినప్పుడు తినడానికి తిండి లేదు. కరువు అంటే ఏంటండి? మనిషి బ్రతకాలంటే అన్నం ఉండాలి, నీళ్ళు ఉండాలి, గాలి ఉండాలి. ఈ మూడు ఉంటే చాలు. మనిషి బ్రతకాలంటే ఏముండాలి? 3 పూట్ల భోజనం అవసరం లేదు, రోజుకు ఒక్కొక్క పూట భోజనమున చాలు. అన్నం ఉండాలి, నీళ్ళు ఉండాలి, గాలి ఉండాలి. ఈ 3 ఉంటేనే మానవ మనుగడ ఉంటది. లేకపోతే దాన్ని కరువు అంటారు. గాలి ఎలాగో ఉచితంగా వచ్చింది దేవుని కృపను బట్టి, అదే మనం కొనుక్కోవట్లేము. ప్రస్తుతం అయితే భవిష్యత్తులో కొనుక్కుంటామేమో, పొల్యూషన్ బాగా పెరిగిపోయినప్పుడు. ప్రస్తుతం అయితే హాస్పిటల్లో మాత్రమే కొనుక్కుంటున్నాం. ప్రస్తుతము ఐసీయూలో పెట్టినప్పుడు మాత్రమే, సర్జరీ చేసినప్పుడు, ఆపరేషన్ చేసినప్పుడు మాత్రమే మనం ఆక్సిజన్ కొనుక్కుంటాం, కానీ మిగతా టైంలో మనం కొనుక్కోవట్లేం. ఇక మనం కొనుక్కునేది ఏంటయ్యా అంటే, ఒకప్పుడు నీళ్లు కూడా కొనుక్కునే వాళ్ళం కాదు. ఇప్పుడు నీళ్లు కూడా ఒక డబ్బాకి 10 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు చెల్లించి మనం నీళ్ళని కొనుక్కుంటున్నాం. ఇక ఆహారం అయితే ఖచ్చితంగా మనం కొనుక్కుంటుందే. జాగ్రత్త వినండి. కరువు అనగానే ఆహారం లేకపోవటం. కరువు అనగానే ఆహారం లేకపోవటం. ఆహారం లేకపోవటం అంటే ఏంటి? భూమి పంట ఇవ్వకపోవటం. కారణాలు ఏమైనా కావచ్చు. వర్షం లేదు కాబట్టి పంట రావట్లేదేమో. వర్షం ఉండి పంట వచ్చి పురుగు మొత్తం తినేస్తున్నదేమో. పురుగులు పడిపోయి చేతికి పంట రాకుండా భయంకరమైన కరువుకి వెళ్ళినప్పుడు మనుషుడు ఇంకేం తింటాడమ్మా? ఏం తింటాడు? కనిపించినల్లా పక్షిని, కనిపించినల్లా పురుగుని, కనిపించినల్లా పాముని బతకాలి కదా. అలా తిని 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 అదే అలవాటు చొప్పున వాళ్ళు ప్రతిదీ తినడం నేర్చుకున్నారు. ఇప్పుడు తింటారు వాళ్ళు. చైనా, ఫిలిప్పీన్స్ వాళ్ళంతా ఇదే తింటారు. పురుగులు, తేళ్ళు, పాములు, కప్పలు. అసహించుకోవద్దు, వాళ్ళకి భోజనం అది. హల్లెలూయా. ఇప్పుడు నేను మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, గుర్తు చేయాల్సిన విషయం అంటే, కరువు ఎందుకు వచ్చింది? కరువు ఎందుకు వచ్చింది? వర్షమా నువ్వు కురువు అంటే అది కురవదు, అవునా కదా? భూమి పంట ఇవ్వు అంటే అది ఇవ్వదు. ఎందుకంటే వర్షమైనను, భూమి పంట అయినను నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. అది యేసు చేతిలో ఉంది. యేసు ఆజ్ఞాపిస్తేనే వర్షం వచ్చును, యేసు ఆజ్ఞాపిస్తేనే భూమి పంట ఇస్తుంది.
మానవుడు ప్రయత్నం వల్ల కాదు, మానవుడు చేసే ప్రయత్నం వల్ల కాదు. కరువు ఎందుకు వస్తుందంటే, దేవుడు వర్షాన్ని ఆపించినప్పుడు, దేవుడు భూమి నుంచి ఆహారము రాకుండా ఆజ్ఞాపించినప్పుడు మాత్రమే కరువు వచ్చును. దేవుడు మనిషిని సృష్టించాక మనిషినికి ఆహారము కావాలని తెలుసు, నీళ్లు కావాలని తెలుసు, అన్ని కావాలని తెలుసు. అయినా ఎందుకు కరువు దేవుడు తీసుకొస్తున్నాడో? అన్నం లేకపోతే మానవుడు బ్రతకడని దేవుడికి తెలుసు, నీళ్లు లేకపోతే మానవుడు బ్రతకడని దేవుడికి తెలుసు. అయినా ఆహారము రాకుండా భూమికి ఆజ్ఞాపిస్తున్నాడు, వర్షం పడకుండా ఆకాశానికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకో తెలుసాక, మానవుడి పాపం పెరిగినప్పుడు దేవుడు కరువు తీసుకొస్తాడు. ఈ కరువు వల్ల మానవుడు నశించిపోవాలని కాదు, ఈ కరువు వల్ల మానవుడు చచ్చిపోవాలని కాదు, ఈ కరువు వల్ల మానవుడికి బతకూడదని కాదు. ఈ కరువు వల్లనైనా తన పాపాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి వస్తాడేమో అన్న చిన్న ఆశ. ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు, మీ అబ్బాయికి మీరు అడగక ముందుకే రోజు 100 రూపాయలు 500 రూపాయలు ఇచ్చినారనుకోండి, మీ కుమారుడు వచ్చి మీ భర్తతో మాట్లాడతాడా? మాట్లాడు. మీరు అడగక ముందే అన్ని ఇస్తున్నట్లయితే అమ్మతో మాట్లాడు, నాన్నతో మాట్లాడు, ఫోన్తో ఉంటాడు. ఎందుకు? అడగక ముందే అన్ని ఇస్తున్నారు కదా, ఇంకా అమ్మతో ఏం పని, నాన్నతో ఏం పని? అప్పుడు మీరేం చేస్తారు? 500 రూపాయలు మీరు ఇవ్వడం ఆపేయండి. మీ దగ్గరికి వచ్చి, అమ్మా ఫీజు కట్టాలమ్మా, బస్ ఫీజు కట్టాలమ్మా, అది కట్టాలమ్మా, 500 ఇవ్వమ్మా, 50 రూపాయలు ఇవ్వమ్మా, అది కొనుక్కోవాలమ్మా, ఇది కొనుక్కోవాలమ్మా అని నీ దగ్గరికి వచ్చి అడుగుతాడు. అంటే ఏమిటి? అవసరత కలిగినప్పుడే తండ్రి గుర్తొస్తున్నాడు, తల్లి గుర్తొస్తున్నది. అలాగే దేవుడు కూడా మానవుడికి అన్ని ఇచ్చినప్పుడు దేవుడు గుర్తు రావట్లా. 3 పూట్ల తిండి పెట్టినప్పుడు దేవుడు గుర్తు రావట్లా, ఆరోగ్యం ఇచ్చినప్పుడు దేవుడు గుర్తు రావట్లా, అన్ని సమృద్ధిగా ఇచ్చినప్పుడు దేవుడు గుర్తు రావట్లా. పైగా పాపం బాగా చేస్తున్నారు. ఎక్కడైతే సుఖం ఉంటుందో అక్కడ పాపం ఉంటుంది, ఎక్కడైతే సుఖం ఉంటుందో అక్కడ పాపం భయంకరంగా ఉంటుంది. మీరు చూడండి, ప్రపంచ దేశాలలో బాగా సమృద్ధిగా ఉండే దేశాలలోనే పాపం బాగా పెరిగిపోద్ది. యూరప్, అమెరికా లాంటి దేశాలు బాగా సుఖంగా ఉన్నాయి, తిండికి కొదవలేదు, డబ్బుకి కొదవలేదు, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందుకే అక్కడ పాపం పెరుగుతోంది. ఇప్పుడు ఇండియాలో కూడా అన్నీ దొరుకుతున్నాయి, ఇక్కడ కూడా పాపం బాగా పెరిగిపోతా ఉంది. ఎందుకు అంటే, ఇప్పుడు ఆలోచన చేయండి, ఇప్పుడు ఇంట్లో ఏ అవసరం లేదు అంటే ఏమిటి? డబ్బు సంపాదించిన అవసరం లేదు, ఏ పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఖాళీ కూర్చున్నప్పుడు ఏమైతుంది? బుర్రలో చెడు ఆలోచనలు వస్తుంటాయి, అప్పటిదాకా మంచినీళ్ళు తాగే వ్యక్తి కళ్ళు తాగుతాడు, బీర్ తాగుతాడు. బీర్ తాగంగా ఫస్ట్ ఒక గ్లాస్ తాగుతాడు, కొంచెం మత్తు వస్తుంది, ఆ మత్తు సరిపోక మళ్ళీ ఏం చేస్తాడు? అయ్యా ఉంటాయి కదా ఆల్కహాల్, రమ్మోయ అంటారు, అవి తీసుకుంటారు. అది తీసుకోగా సరిపోదు వాడికి. సరిపోక ఏం చేస్తాడమ్మా? గంజాయి తీసుకుంటాడు. ఈ గంజాయి తాగి అది కూడా సరిపోదు, ఇంకా పెరిగిపోతే ఇంజక్షన్లు వేసుకుంటాడు. ఇదే బెంగళూరులో భయంకరమైనటువంటి ఇంజక్షన్లు వచ్చినాయి, నేను న్యూస్లో చదివాను. వాడు ఇంజక్షన్ వేసుకుంటాడు, మత్తు సూది. ఏంటది? ఇగో పిల్లోడికి తెలుసు, జాంబీ అనే ఒక డ్రగ్ యవనస్తులు వేసుకుంటారు, సూదిలాగా ఇక్కడ వేసుకుంటారు. వాడు వేసుకొని ఇంక ఇలా ఉంటే ఇలాగే ఉండిపోతాడు, ఆ మత్తు దిగేదాకా కదలకుండా అలా ఉండిపోతాడు. పోనీ మత్తు దిగిన తర్వాత వాడు బాగవుతాడంటే లేదు, మల్లం కూడా వేసుకుంటాడు.
పాపం పెరిగిపోతా ఉన్నది. ఏ చోట అయితే పాపం పెరిగిపోతూ రెండు ఉంటాయి. దేవుడు కరువు తీసుకొస్తాడు, లేదా వినాశనం తీసుకొస్తాడు. కరువు వస్తేనే మేలండి బాబు, వినాశనం కంటే కరువే మేలు. కరువు ఎందుకు మేలు అని చెప్తున్నాను తెలుసా మీకు? కరువు వచ్చినప్పుడైనా యేసయ్యా మమ్మల్ని క్షమించండి, ఓ దేవుడా మమ్మల్ని క్షమించండి, మా పాపాలు క్షమించండి, మమ్మల్ని మేము కడుక్కుంటున్నాం, మమ్మల్ని మేము శుద్ధి చేసుకుంటున్నాం, మా మీద కనికరపడండి, మాకు తిరిగి మళ్ళీ ఆహారం ఇవ్వండి, మళ్ళీ భూమికి ఆజ్ఞాపించండి ఆహారం ఇచ్చులాగున, ఆకాశానికి ఆజ్ఞాపించండి వర్షం వచ్చులాగున, దయచేసి మాకు సహాయం చేయండి అయ్యా అని కరువులోనైనా కాస్త దేవుని దగ్గరికి వెళ్తాం. వినాశనం అనుకో, ఇక అంతా దేవుడు తుడిచేస్తాడు. నీ ఇంట్లో నీ గృహంలో పాపానికి చోటు ఉందా? అయితే దేవుడు కరువు తీస్తాడు మీ ఇంట్లో. ఆ కరువుని చూసి భయపడొద్దు, హెచ్చరిక. ఆ హెచ్చరికను బట్టి మనం బ్రతుకు మార్చుకోవాలి. మార్చుకోకపోతే వచ్చేది ఏంటో తెలుసా? నెక్స్ట్ వినాశనం. యు విల్ డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు దేవుడికి విరుద్ధంగా పాపం చేస్తుంటే ఆకాశానికి చెప్పిండు వర్షాన్ని ఇవ్వకో, భూమికి చెప్పాడు పంట ఇవ్వకో. ఇంకేముంది? అల్లాడిపోతున్నారు, ఆహారం లేదు, కరువు వచ్చేసింది. కరువు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నీకు తెలుసు కరువు ఎందుకు వచ్చిందో నీ ఇంటికి, నీకు తెలుసు కరువు నీ దేశానికి ఎందుకు వచ్చిందో. ఎందుకు వచ్చిందే? నువ్వు చేసిన పాపం వల్ల, నువ్వు చేసిన తిరుగుబాటు వల్ల, నువ్వు చేసినటువంటి అక్రమాల వల్లే నీ దేశం మీదికి, నీ ఇంటి మీదికి కరువు వచ్చింది. కరువు వచ్చిన సంగతి నీకు తెలుసా? తెలుసు. కరువు వచ్చిన సంగతి నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? అందరు కలిసి యేసయ్య పాదాలు పట్టుకొని బ్రతిలాడాలి, మమ్మల్ని క్షమించండి అని. అయితే ఒక కుటుంబము బ్రతలాడలేదండి. ఒక కుటుంబము ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు, ఈ దేశం కాకపోతే ఇంకో దేశము, ఈ దేవుడు కాకపోతే ఇంకొకరు అన్నట్లుగా ఆ దేశాన్ని విడిచి వలస వెళ్ళిపోయారు. ఆ కుటుంబం గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఒకసారి బైబిల్ ఓపెన్ చేయండి. రూతు గ్రంథం, రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. జాగ్రత్త గమనించండి ఓ దేవుని ప్రియ జనాంగమా. రూతు 1వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను మరొకసారి. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. జాగ్రత్త గమనించండి. ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు రాగానే ఈ పెద్ద మనిషి ఏమనుకున్నాడంటే, నా భార్యని, నాకున్న 2 కుమారుల్ని తీసుకొని ఈ ఊరు విడిచిపెట్టి, ఈ దేశాన్ని విడిచిపెట్టి పక్క దేశానికి పోతా అనుకున్నాడు. ఎలాంటి పరిస్థితిలో? కరువు వచ్చిన టైంలో. కరువు ఎందుకు వచ్చింది? ఆ దేశము దేవుడికి విరుద్ధంగా బ్రతికినప్పుడే కరువు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? పారిపోతే సమస్యకి పరిష్కారం కాదు. దేవుడి నుంచి నువ్వు పారిపోయి నువ్వు సాధించేది ఏమీ లేదు. దేవుడి సన్నిధి నుండి, దేవుడి సహవాసం నుండి, దేవుడి యొక్క పిలుపు నుండి నువ్వు పారిపోయి ఏదో సాధిద్దాం అనుకుంటున్నావు కదా, ఏం సాధించలేవు. ఆ దేశం నుండి, ఆ గ్రామం నుండి వీళ్ళు బయలుదేరిపోయారు. ఎవరు? ఒక కుటుంబము. ఎంతమంది ఉన్నారు? భర్త, భార్య, 2 కుమారులు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తెలుసా? పక్క సిటీ కాదక్కో, పక్క దేశానికి. ఏ దేశం అయ్యాది? మోయాబు దేశం. ఈ మోయాబు దేశస్తులు ఎలా ఉంటారంటే చిన్న పిల్లల్ని బలిస్తారు.
చంటి పిల్లని చంపి వాళ్ళ దేవతలకి బలిస్తారు. అంత భయంకరమైనటువంటి దేశానికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు ఈ పెద్ద మనిషి. భయంకరమైనటువంటి జీవితాలంటే అక్కడ న్యాయం లేదు, నీతి లేదు, సమాధానం లేదు. అన్యాయం చేస్తారు, వ్యభిచారం చేస్తారు, దొంగతనం చేస్తారు. అంత భయంకరమైన దేశానికి నా వెళ్ళాలనుకున్నాడు. బయలుదేరాడు. తర్వాత చూద్దాం. ఆ పెద్ద మనిషి పేరేంటి? ఎలిమెలెకు. భార్య పేరు నయోమి. 2వ వచనం చదువుతున్నాను. ఆ మనుష్యుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. ఏంటి వారు ఎవరంట? వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. ఇక తట్టాబుట్ట సదురుకొని ఇల్లు వాకిలి అన్ని విడిచిపెట్టి, దేశాన్ని విడిచిపెట్టి పరాయి దేశానికి పోయి అక్కడ నివాసం మొదలు పెట్టారు. ఇక చూస్తూ రోజులు గడుస్తున్నాయి. ఏ పనో దొరికింది, చేసుకుంటారు, బతుకుతారు, తింటారు, బానే ఉంది. సుమారు 10 సంవత్సరాలు అక్కడ ఉన్నారండి. ఇక 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కుమారులు పెద్దోళ్ళై ఉన్నారు కదా. మరి ఈ పెళ్లిలన్నా ఏం చేయాలి? దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలు ఇచ్చి పెళ్లి చేయాలిగా. అయ్యో, మనకు దేవుడు అంటే ఏ లెక్క ఉంటది? కట్నం ఎక్కిస్తున్నారో, అందంగా ఉన్నారో ఏమో, ఆ ఊరు అమ్మాయిని ఇచ్చి ఇద్దరు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత రోజులు గడుస్తున్నాయి. భర్త చచ్చిపోయాడు. 2 కుమారులు చచ్చిపోయారు. ఇంట్లో ఎంతమంది ఉన్నారమ్మా? 3. అత్తగారు, 2 కోడలు. పెళ్ళి అయిపోయింది కదా. మరి అత్తగారి పేరు ఏం పేరు? నయోమి. ఒక కోడల పేరు ఓర్పా. 2వ కోడల పేరు రూతు. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ఇజ్రాయెల్ దేశాన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చావు? అయ్యా, అక్కడ కరువు ఉన్నది, తినడానికి తిండి లేదు, మేము బ్రతకలేకపోతున్నాం, అందుకే మేము మోయాబు దేశానికి వచ్చాము. వచ్చావా? సరే, ఏం సాధించావు? అక్కడ తిండి లేదని వచ్చావు. ఇక్కడ తినడానికి మనిషి నీ ఇంట లేడు. ఆ దేశంలో మనిషి ఉన్నాడు, తిండి లేదు. ఈ దేశానికి వచ్చిన తర్వాత తిండి ఉంది, తినడానికి మనిషి లేడు. నీ ఇంట్లో కేజీల బియ్యం ఉంటే లాభం? నీ ఇంట్లో 3 పురుషులు లేరు. ఆ దేశంలో నీకు తిండి లేదేమో గాని ప్రాణమైతే ఉన్నది. మనిషి అయితే ఇంట్లో ఉన్నాడుగా. నయోమి ఆ దేశంలో ఉన్నప్పుడు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు మీకు తిండి లేదేమో, కానీ నీ ఇంట మీ ఆయన, నీ 2 కుమారులు బ్రతుకుండేవాళ్ళు. ఈ దేశానికి వచ్చావు, తిండి ఉంది, కానీ తినడానికి నీ భర్త లేడు, నీకు 2 కుమారులు కూడా లేరు. సంతోషంగా ఉందామని బయలుదేరింది, దుఃఖంలో మునిగిపోయింది. హాయిగా తినేసి, హాయిగా బ్రతికేసి, హాయిగా మన బ్రతుకులు కట్టుకుందాం అనుకొని శత్రు దేశానికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయి పొందుకుందా ఏమన్నా? లేదో, కోల్పోయింది. దేవుడి సన్నిధి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతే నువ్వు కోల్పోతావు, కానీ పొందుకునేది ఏమీ లేదు. యేసు సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయేవాడు కోల్పోతాడే గానీ ఏమి పొందుకోడు. ఈ కుటుంబం కూడా వెళ్ళిపోయింది, కోల్పోయినారు.
కట్టుకున్న భర్తని నయము కోల్పోయింది, పొట్టన పుట్టిన 2 కుమారులు కూడా చనిపోయారు. ఇక మిగిలింది ఎవరంటే ఒక పెద్ద కోడలు, చిన్న కోడలు. ఆమె విన్నది, దేవుడు ఇజ్రాయెల్ ప్రజల మీద కనికరపడ్డాడంట, వాళ్ళకి అన్నం పెడుతున్నాడంట అని వినబడింది. వెంటనే ఇక నేను వెళ్ళిపోతాను, నా దేశానికి వెళ్ళిపోతాను, నా ఊరికి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇంక ఈమె బయలుదేరింది. ఆమె బయలుదేరుతున్నప్పుడు 2 కోడలు వచ్చి, అత్తగారండి మేము కూడా వస్తామండి నీతో పాటు. చూడండి అక్కడ జరిగిన సన్నివేశం 6వ వచనం చదువుతున్నాను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించారని. జాగ్రత్త గమనించండి, ఎవరు దర్శించారు తమ్ముడు? యెహోవా ఇజ్రాయెల్ ప్రజలను దర్శించాడు. ఎందుకు? ఆహారం ఇవ్వటానికి. నీకు ఆహారం దొరుకుతుందంటే నువ్వు చేసే ఉద్యోగం వల్ల కాదు. ఈ రోజు నీ ఇంట్లో ఆహారం ఉందంటే నువ్వు చేసే పని వల్ల కాదు. దేవుడు నిన్ను దర్శించి నీకు బ్లెస్ చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు ప్లేట్లో భోజనం ఉంటుంది. నా ఇంట నీ ఇంట భోజనం ఉందంటే కేవలం అది దేవుడి యొక్క కృప వల్లనే గాని ఇంకోటి కాదు. మనుష్యుడు బ్రతకాలంటే భూమి నుంచి ఆహారం రావాల్సిందే, ఆకాశం నుంచి వర్షం పడాల్సిందే. నువ్వు చూస్తున్న సంపాదించుకున్న బంగారం నిన్ను బ్రతికింప చేయదు. ఈ భూములు లేకపోతే ఈ సంపాదన ఏదైతే ఉందో, ఈ బిల్డింగ్స్, అద్దాల మేడలు, అవి ఇవి అని మనం పరిగెత్తుతుంటాం కదా, అవి కాదు మనం పోషించేది. మనల్ని పోషించేది యేసయ్య మాత్రమే. నీకు తిండి పెడుతున్నాడో, నిన్ను పోషిస్తున్నాడో, నిన్ను సంరక్షిస్తున్నాడో, నిన్ను కాచుకుంటున్నాడో, నీకు ఆరోగ్యం ఇస్తున్నాడో, నీకు సమాధానం ఇస్తున్నాడు, నీకు సమస్తం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ నోట ఈ నోట పడి ఆమె విన్నది. ఏమిన్నది? దేవుడంట ఇజ్రాయెల్ దేశాన్ని దర్శించాడంట, వాళ్ళకి ఆహారం ఇస్తున్నాడంట. ఒరే 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 ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో మనుషులు ఉన్నారంటే చచ్చిపోయారంట. అప్పుడు తిండి లేదని చెప్పేసి చచ్చిపోయారేంది? ఇజ్రాయెల్ ప్రజలు కరువులో ఉండొచ్చు, కొద్ది రోజులు, కొన్ని సంవత్సరాలు ఇక్కట్లో ఇబ్బందులో ఉండున్నారు, కొన్ని సంవత్సరాలు వాళ్ళ సమస్యలో ఉన్నారు, సరైన తిండి లేదు, కానీ బ్రతికారు. నువ్వు తిందామని పరిగెత్తుకుంటా మోయాబు దేశానికి వచ్చా. తిండుండే, కట్టుకున్న భర్త లేకపోయా, నువ్వు కన్నా 2 పిల్లలు లేకపోయా. ఇప్పుడు తిరిగి మళ్ళా ఆ దేశానికి వెళ్ళిపోతాను అంటున్నావు. సరే చూడండి అక్కడ జరుగుతున్న సన్నివేశం ఏంటో. 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. అప్పుడు ఆమెయున్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రును బయలుదేరి యూదా దేశంలో తిరిగి పోవాలనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన 2 కోడండ్రును చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక. మీలో ఒక్కొక్కటి పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయ చేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. ఇక ఈ అత్త 2 కోడళ్ళు అనుకున్నారు ఏమిటంటే, ఇక వెళ్ళిపోదాం, మన దేశానికి వెళ్ళిపోదాం, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోదాం, బెత్లెహేముకి వెళ్ళిపోదాం అని అనుకొని ఇక తట్టాబుట్ట మళ్ళా సదురుకొని 2 కోడలు వెంట పెట్టుకొని వీళ్ళు నడుస్తూ ఉన్నారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయాణం చేస్తుంటే సడన్ గా అత్తగారికి ఒక డౌట్ వచ్చింది. ఈ 2 కోడలు యవ్వన కాలంలో ఉన్నారు, నేనేమో ముసల్దాన్ని, ఇప్పుడు నాతో వచ్చి వాళ్ళ జీవితాలు ఎందుకు ఆగం చేసుకోవాలి అనుకుంది. ఇదిగో నా కోడళ్ళారా, మీరు మీ అమ్మగారింటికి వెళ్ళండి. ఏమంటుంది? ముసల్దాన్ని నాతో పాటు మీరెందుకు, మీకు వయసు ఉంది, జీవితం ఉంది, నాతో పాటు వచ్చి మీరు ఎందుకు దాన్ని ఇబ్బంది చేసుకుంటారు? జీవితం గురించి మీరు ఇక్కడే ఆగిపోండి, మీ అమ్మగారింటికి వెళ్ళిపోండి అని ఎవరంటున్నారు? అత్తగారు అంటున్నారు. ఇప్పుడు కోడళ్ళు ఏమంటున్నారో విందాం. 10వ వచనం చదువుతున్నారు. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి
నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదము అని ఆమెతో చెప్పగా, నయోమి అంటుంది, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానిలా. మిమ్మును పెళ్లి చేసుకున్నటకై ఇంకా కుమారుడు నా గర్భమున ఉందురా. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో నుండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో ఉండి కుమారుని కనినను. వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తలై ఉందురా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధాయి అండి, యెహోవా నాకు విరోధాయన, యెహోవా నాకు విరోధాయను. ఈ అత్తగారు ఎందుకు ఇట్లా మాట్లాడుతా ఉందే? ఇప్పుడు ఈ ప్రయాణం కట్టారు, ప్రయాణం మధ్యలో ఆగేసి ఇక మాట్లాడుతున్నారు. కోడలతో మాట్లాడుతుంది, ఇదిగో కోడల్లో మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోండి. అత్తగారండి, మేము నీతోనే వస్తామండి. ఏంది మా, నాకేమైనా పిల్లలు ఉన్నారా మిమ్మల్ని పెళ్లి చేసుకోనికి? ఇప్పుడు నేను కనగలనా? నేను ముసలిదానను, నాకు పెళ్ళి అవుతుందా? ఒకవేళ పెళ్ళి అయింది అనుకున్నా, నేను కన్నాననుకో, అప్పుడు వాళ్ళు పెరిగి పెద్దయి పెళ్లి వయసు వచ్చేసరికి మీరు అప్పటిదాకా ఒంటరిగా ఉండగలరా? ఇది అయ్యే పని కాదు కానీ మీరు తిరిగి వెళ్ళిపోండి. ఇది అయ్యే పని కాదు, మీరు తిరిగి వెళ్ళిపోండి. ఈ ముసల్దాన్ని నమ్ముకుంటే బాగోదు, మీరు వెళ్ళిపోండి. అంతవరకు ఒక బాగానే మాట్లాడింది, అంతో ఇంతో. అప్పటి వరకు ఏదో కోడల గురించి, కోడల భవిష్యత్తు గురించి మాట్లాడింది అనుకుందాం. కానీ తర్వాత ఒకటి అంటుంది, యెహోవా నాకు విరోధాయను. దేవుడు విరోధయ్యాడా నీకు నచ్చినట్టుగా నువ్వు వెళ్ళిపోయావు. నీకు తిండి లేదనగానే వెళ్ళిపోతావా? నీకు కష్టం రాగానే వెళ్ళిపోతావా? నువ్వే వెళ్ళిపోయి, నువ్వే కష్టాలు తెచ్చుకొని, నువ్వే సమస్యలు తెచ్చుకొని, నువ్వే నీ భర్తని కోల్పోయి, నువ్వే నీ కుమారుని కోల్పోయి, ఇప్పుడు నన్నంటావే? నీ జీవితానికి నువ్వే బాధ్యురాలివి, దేవుడు కాదు. నీవు తీసుకున్న నిర్ణయాలకి నువ్వే బాధ్యుడవు, దేవుడు కాదు. ఓ స్త్రీ, ఓ పురుషుడా, నువ్వు తీసుకునే నిర్ణయాలకి బాధ్యత నీదే. అందుకే దేవుణ్ణి అడగాలి, దేవా నీ చిత్తం బయలుపరచు, నేను అలాగనే చేస్తాను. అప్పుడు ఎవరు బాధ్యులు అవుతారు? దేవుడు చెప్పింది నువ్వు చేస్తే బాధ్యత నీదవదు, దేవుడిదవుతుంది. దేవుడి చిత్త ప్రకారము, దేవుడి చిత్తము కనుక్కొని నువ్వు చేస్తే అది దానికి బాధ్యత దేవుడవుతాడు. నీకు నచ్చినట్లు చేసి నువ్వు చేసిన దానికి దేవుడు బాధ్యుడు కాడు. నీవు నీ భర్త కలిసి కుమారులు తీసుకొని వెళ్ళిపోయావు. ఇప్పుడేమో యెహోవా నాకు విరోధి ఆయను అని ఎలా పలుకుతున్నావు? మనం కూడా మన జీవితంలో తొందరపడి నిర్ణయాలు తీసుకొని, దేవా నువ్వే నా బ్రతుకునికి ఇట్లా చేసినావయ్యా అని దేవుడికి విరుద్ధంగా మాట్లాడుతుంటారు. నయోమి ఎలా పలకాలో తెలుసా? ఇదిగో తెలుసో తెలియకో తొందరపడి మేము ఈ దేశానికి వచ్చాం, తొందరపడి ఈ యెహోవాని విడిచిపెట్టి వచ్చాం, తొందరపడి ఇశ్రాయేల్ దేశాన్ని విడిచిపెట్టి వచ్చాం, తొందరపడి చర్చి విడిచిపెట్టి వచ్చాం, తొందరపడి సహవాసం విడిచిపెట్టి వచ్చాం. కోల్పోయాం. ఈ కోల్పోయినటువంటి నా జీవితాన్ని దేవుడు మళ్ళా మోడుబారిన నా జీవితాన్ని, ఈ ఎండిపోయిన నా జీవితాన్ని తిరిగి మరలా చిగురింప చేయగలడు నా యెహోవా అని పలికితే ఎంత అద్భుతంగా ఉండేది. నా దేవుడైన యేసయ్య, నీ దేవుడైన యేసయ్య నీ మోడుబారిన జీవితాన్ని, ఈ ఎండిపోయిన జీవితాన్ని మరలా చిగురింప చేయగల సమర్థుడు. ఈ నయోమి గారు అంటా ఉన్నారు, ఈ యెహోవా నాకు విరోధి. ఈ యెహోవా నీకు విరోధి అయితే నువ్వు భూమి మీద బతక. ఫస్ట్ దేవుడు నీకు విరోధి కాలే, నీవే నీ ఇంటి వారే తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకొని సర్వం కోల్పోయి తిరిగి వస్తున్నావు. గొప్ప విషయం ఏంటంటే తెలుసా, అప్పటికైనా దేవుడి దగ్గర రావాలనుకున్నది ఆమె. అట్లీస్ట్ అప్పుడైనా సరే నా దేవుడి దగ్గర రావాలని ఒక మంచి ఆలోచన ఆమెకు పుట్టింది. లేకపోతే ఆమె
కాలగర్భంలో కలిసిపోయేది. ఇప్పుడు ఇద్దరు కోడలతో అంటున్నప్పుడు ఇక ఓర్ప ఇక సర్లే, ఇక మా అత్త చెప్పేది కూడా కరెక్ట్ అనిపించిందేమో, ఇక ఆమెను ఏం చేసిందంటే వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. ఓర్పం ఎక్కడ పోయిందక్క? వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. ఇకపోతే ఉన్నదెవరు? ఇక నయోమి, రూత్ ఉన్నారు. ఇక రూత్ ఏమంటుందో చూద్దాం. 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకును తిరిగి పోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుము అనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియో, నన్ను విడిచిపెట్టమనియో నన్ను ప్రతిమాలు కొనవద్దు. నువ్వు వెళ్ళు చోటకి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరేదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. రూత్ ఎవరు? అన్యురాలే కదా, మోయాబు దేశానికి చెందిన స్త్రీ. ఈ అత్తా కోడల సంభాషణ బాగా జరుగుతూ ఉంది. అమ్మా మీరు వెళ్ళిపోండి అమ్మా అని ఆమె చెప్పినప్పుడు ఓర్ప అప్పటిదాకా వస్తాన్న ఆమె ఆలోచించింది. ఓ నిజమే కదా, నాకు వయసు ఉంది, నేను పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు కానొచ్చు, నాకు పెద్ద కుటుంబం వస్తుంది, ఓహో నేను వెళ్ళిపోతానులే అని చెప్పేసి అత్తగారికి ఏమంటారు చిట్ట చివరిగా ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది. ఓకే అత్తగారు అని ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది. ఎవరు? ఓర్ప. ఇక రూతమ్మ ఏం చేస్తుంది? అత్తని హక్కు చేసేసుకుంది. హత్తుకొని, అత్తగారండే నన్ను పొమ్మని అనొద్దు, నేను నీతోనే వస్తా. అత్తతో ఉంటుందండి. ఎంత గొప్ప మాటలు తెలుసా అవి? మళ్ళీ మళ్ళీ చదవచ్చు మనం. రూతమ్మ పలికిన మాటలు మామూలు మాటలు కావు అసలు, మామూలు మాటలు కావు అసలు, అద్భుతమైన మాటలు అవి. చూడండి, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుము అనియు నన్ను ప్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక నేను. జాగ్రత్త గమనించండి. రూతు అత్తతో మాట్లాడుతున్నప్పుడు, అత్తగారండి నేను నీతో వస్తాను, నువ్వు ఏ చోటుకి వెళ్తే ఆ చోటుకు వస్తాను, నువ్వు ఎక్కడ నివాసం చేస్తే అక్కడ నివాసం చేస్తాను, నువ్వు ఎక్కడ చనిపోతా నేను అక్కడ చనిపోతాను, నిన్ను ఎక్కడ పాతి పెడతారో అక్కడ నన్ను పాతి పెడతారు, అయితే మరణం తప్ప ఏది కూడా నిన్ను నన్ను వేరు చెయ్యదు అని యెహోవా నామంలో చెప్తుంది. ఓరి 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 ఆమె ఏ దేశపు అమ్మాయి? మోయాబు దేశానికి చెందిన ఆమె. మోయాబు దేశానికి చెందిన దేవుళ్ళ నామంలో చెప్పట్లేదు, సర్వ సృష్టికర్త అయిన ఈ యెహోవా నామములో ఆమె పలికింది. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప మాట అంటే, ఇదిగో అత్త నువ్వు ఏడి పోతే నేను ఆడికి వస్తా, నువ్వు ఏడవంటే నేను ఆడవంటా, ఎక్కడ నువ్వు చనిపోతా నేను అక్కడ చనిపోతా, నిన్ను నన్ను మరణం తప్ప ఏది వేరు చేయకూడదు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ కోడళ్ళు? తన అత్తని మామని అంటు పెట్టుకునే వాళ్ళు. ఆ రోజు రూతు తీసుకున్న నిర్ణయమే ఆమెకి ఆశీర్వాదకరంగా మారింది. రూతుకు తెలుసు కదా, వయసు ఉంది, ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, ఈ ముసలామెతో వెళితే నాకు పెళ్లి అయిద్దో అవదో, అక్కడున్న రూల్స్ ఎలా ఉంటాయో, అక్కడున్న చట్టాలు ఎలా ఉంటాయో, అక్కడున్న పద్ధతులు ఎలా ఉంటాయో, అక్కడ ఎలాంటి మనుషులు ఉంటారో నాకు తెలియదు. తను కేవలం ఆలోచిస్తుంది ఏంటంటే, అత్త నాకు పెళ్ళైనా కాకపోయినా నేను నీతో ఉంటా. అలాంటి కోడలు ఎంతమందికి దొరుకుతారండి? అలాంటి కోడళ్ళు ఎంతమందికి దొరుకుతారు? అలాంటి కోడళ్ళు
అత్తలకు దొరికితే నిజంగా దేవుడికి మహిమ కలుగును గాక. అలాంటి కోడలను బట్టి దేవుడికి ఒకసారి మహిమ చెల్లించుకుందామా? ఈ మాటలు కట్టుకున్న భర్త దగ్గర అంటాం, భర్త గారితో అనొచ్చు. ఏమంటావు? స్త్రీలు అంటారు, ఏమయ్యా నువ్వు ఏడికి పోతే ఆడికి వస్తా, ఏడుంటే ఆడుంటా, నువ్వు ఏడు వస్తే నేను ఆడదస్తా అనొచ్చు. ఇక్కడ కట్టుకున్న భర్తతో అంటలేదు, అత్తతో అంటుంది, ముసలి అత్తతో అంటుంది. చూడండి నయోమికి రూతుకి ఎంత తేడా ఉందో. అత్త బాధ్యత కోడలు తీసుకుంది, అత్తకి సేవ చేయడానికి ఇష్టపడింది, అత్తకి పోషించాలని ఇష్టపడింది. ఈ ముసలత్తని పోతే పోయిందిలే, నన్ను అడిగేటోడెవడు? ఎవరు అడుగుతారు చెప్పు? రూతమ్మ ముసలమ్మని వదిలేస్తే ఎవరైనా అడుగుతారా? మీ అత్తను ఎందుకు వదిలిపెట్టినావు అని అడుగుతారా? భర్తను వదిలిపెడితే అడుగుతారు, అత్తను వదిలిపెడితే ఎవరు అడుగుతారు? అత్తను వదిలిపెడితే ఎవరు అడుగుతారు? ఎవరు అడగరు కదా. కానీ ఈ ముసలామేని ఆ కోడలు వదిలిపెట్టలేదు. అత్తో నువ్వు ఎక్కడికి పోతే నేను అక్కడికి వస్తానని ఎంత గొప్ప మాటలు చెప్పిందో. ఆమె చెప్పిన మాటల్లోకెల్లా యెహోవా నామంలో చెప్పింది. ఏదైనా నా నుంచి నిన్ను వేరు చేస్తే నాకు యెహోవా కీడు చేస్తాడు అంటే అర్థం ఏంటి? నిన్ను విడిచిపెడితే దేవుడు అందుకు నన్ను కొట్టినా సంతోషమే, నిన్ను మాత్రం విడిచిపెట్టను. ఏం ఆశిస్తుంది అత్త నుంచి? అత్త దగ్గర ఆస్తి ఉందా? డబ్బుందా? నగలు ఉన్నాయా? బంగారు చీరలు ఉన్నాయా? ఏముందమ్మా ముసలాన్ దగ్గర? ముసలానికి ఏం సేవ చేస్తావు? ఎందుకు చెయ్యాలి నీ సేవ? ఐ డోంట్ నో. అత్త తన బాధ్యత నాదే. అత్త తన బాధ్యత నాదే. సూటిపోటి మాటలతో అత్తని తిట్టలేదు, కానీ అత్త బాధ్యత కోడలు తీసుకుంది. చూడండి, అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మనుషుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. క్రైస్తవుడైనా అన్యుడైనా ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటే మన దేవుడైన యేసయ్య ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆమెను ఎంతగా ఆశీర్వదించాడు తెలుసా? యేసయ్య పుట్టింది కూడా ఆ రూతు ద్వారానే. కొడదమ్మ చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. అన్యురాలు అన్యలోకంలో కలిసిపోకుండా యెహోవా కావాలనుకున్నది, ఇజ్రాయెల్ దేశం కావాలనుకున్నది, అత్త కావాలనుకున్నది. అందుకు ఆమె ఇజ్రాయెల్ దేశానికి వచ్చినప్పుడు దేవుడు చూశాడు, రూతును చూశాడు, తన మాట తీరు చూశాడు, బ్రతుకు తీరు చూశాడు, తన కష్టపడే కష్టం చూశాడు. ఆ రూతు ఆ పొలంలో ఈ వరి కోసినప్పుడు అనుకుందాం, గోధుమలు కోసినప్పుడు, వరి కోసినప్పుడు కొన్ని పనులు పడిపోతా ఉంటాయి, చిన్న చిన్న కంకులు పడిపోతా ఉంటాయి. ఆ కంకు తీసుకొని ఈ కంకు తీసుకొని ఈ కంకు తీసుకొని ఒక కుప్ప కూర్చి దాని గింజలు తీసుకెళ్లి అత్తకి వంట చేసి పెట్టేది. అత్త మీ దగ్గర ఆస్తుంది అనుకున్నానే, కుసబెట్టి నన్ను సాత్తం అనుకున్నానే, నన్ను కూలికి పంపిస్తున్నావే నువ్వు? అది మామూలు కూలి కూడా కాదు. అదేదో వెలివేయబడ్డ వాళ్ళు ఏరుకున్నట్టు. అమ్మ కూలి అంటే అట్లా కూలి కూడా కాదు. వాళ్ళు కోతకు వస్తుంటే పడిపోతాయి కదా, ఆ పడిపోయే ఎత్తుకునేది ఇవే. ఎందుకు తెలుసా? నేను ఈ దేశం అమ్మాయిని కాదుగా, నాకు ఎవరు పనిస్తారో ఇవ్వరు అన్న భయం ఆమెకు ఎక్కువగా ఉంది. ఆమె ఎప్పుడు కూడా ఆమె గొప్పతనం చెప్పుకోలేదు. చాలా తగ్గించుకొని, చాలా అంటే చాలా తగ్గించుకొని, పురుషులు ఉన్నారు వాళ్ళతో సాంగత్యం చేయలేదు, తను పరిశుద్ధంగా పెట్టుకునేది. నన్నేడు అడుగుతారులే, ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుందాంలే, మా అత్త అడగదులే, మా అత్తకు తెలియకుండా నేను ఏమైనా చేయొచ్చులే అనుకోలే. చాలా పద్ధతిగా ఉండి ఆమె అన్ని తీసుకొని వాళ్ళ అత్తకి చక్కగా వండి పెడుతుంటే దేవుడు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమెను తీసుకెళ్ళి బోయాజుకిచ్చి పెళ్లి చేశాడు. ఆ బోయాజు వంశం గుండానే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నేను మళ్ళీ చెప్తున్నాను,
మీరు తీసుకునే నిర్ణయాలు మంచిగా ఉండాలి, స్వార్థంగా ఉండకూడదు. నీ నిర్ణయాలు నీ కుటుంబానికి క్షేమంగా ఉండాలి, నీలో స్వార్థం ఉండకూడదు. ఏమండి, రూతు స్వార్థం లేకుండా ఉండదండి. రూతు నన్ను పోషించుకోవడమే కష్టము, అలాంటిది నా అత్తను కూడా నేను పోషించే బాధ్యత నాకెందుకులే అనుకోలేదు. చిన్న కష్టమే అయినా పెద్ద కష్టమే అయినా ఆమె శ్రమపడి ఆమె కూర్చుకొని గింజలు తెచ్చి అత్తకు వండి పెట్టి తాను తినేది. అలా ఉన్నటువంటి ఆ స్త్రీ పరిశుద్ధంగా ఉన్నది, పవిత్రంగా ఉన్నది. నా దేవుడు కావాలి, నా జనాంగం కావాలి అని వచ్చింది. ఎవరు దేవుడు? యెహోవా దేవుడు కావాలి, ఆ జనాంగము కావాలి, ఆ సహవాసం కావాలని వచ్చింది. జాగ్రత్తగా గమనించండి, దేవుడి తలుపులు తడితే నిన్ను తృణీకరించాడు, నిన్ను అంగీకరిస్తాడు. అన్యురాలే కానీ దేవుడి తలుపులు తట్టింది, దేవుడి పాదాల దగ్గరికి వచ్చింది. దేవుడి తలుపులు తట్టితే పాదాల దగ్గరికి వస్తే ఆయన వెళ్ళిపో అనడు, దగ్గరికి తీసుకుంటాడు. ఆమె ఉన్న వయసులో ఎంతో మంది స్త్రీలు ఉన్నారండి. ఆమె వయసులో ఉన్న వాళ్ళు ఎంతో మంది స్త్రీలు ఉన్నారు. కానీ దేవుడు బోయాజుకి ఈ రూతమ్మ నుంచి పెళ్లి చేశాడు. నువ్వు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండాలంటే, దేవుడికి ఎంతమంది ఉన్నా నిన్నే బ్లెస్ చేయాలనిపించాలి. నీ ఆఫీసులో కావచ్చు, నీ యొక్క ఉద్యోగం దగ్గర కావచ్చు, నీ ఇంటా కావచ్చు, నీ బంధువుల మధ్య కావచ్చు, నీ సంఘంలో కావచ్చు, నీ సమాజంలో కావచ్చు, నీ బ్రతికే తీరే నీకు ఆశీర్వాదకరంగా మారాలి. హల్లెలూయా. ముగింపుకి వచ్చాం. నయోమి దేవుడి సన్నిధి నుంచి వెళ్ళిపోయింది. జాగ్రత్త వినండి. హలో 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 నయోమి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అన్ని తీసుకొని పోయింది, అన్ని పోగొట్టుకుంది. రూతమ్మ అన్ని పోగొట్టుకుని ఉంది. తల్లిదండ్రులు లేరు, భర్త లేడు, ఒంటరిగా ఉంది. అన్ని పోగొట్టుకున్న రూతమ్మ మోయాబు దేశం నుంచి దేవుడి దగ్గరికి వచ్చింది. కోల్పోయిన రూతమ్మకి అన్ని సమృద్ధిగా దేవుడిచ్చాడు. కొడదమ్మా చప్పట్లు. నీ దగ్గర ఏమి లేకపోవచ్చు, నువ్వు అన్ని కోల్పోయి ఉండొచ్చు, నువ్వు నష్టపడిపోయి ఉండొచ్చు, వ్యాపారంలో, ఉద్యోగంలో, కుటుంబంలో అన్ని నువ్వు కోల్పోయి ఉంటావు. అయితే ఇదే అవకాశం, నువ్వు దేవుడి దగ్గరికి రా. దేవుడు తిరిగి మరలా అన్ని నీకు ఇస్తాడు. నీకు అన్ని ఉన్నాయి, దేవుడి దగ్గర ఉన్నావు. పొర్రపాటున కూడా దేవుడి నుంచి నువ్వు దూరంగా వెళ్ళకూడదు. అలా వెళితే నయోమిలాగా అన్ని కోల్పోతాం. రూతమ్మ అన్ని కోల్పోయింది, కానీ దేవుడి దగ్గరికి వచ్చింది. రూతమ్మ దేవుడి యొక్క వంశంలోకి వచ్చింది. యేసుక్రీస్తు వంశావళిలోకి ఆమె పేరు వచ్చింది. కేవలం ఎందుకంటే నా దేవుడు కావాలి, యెహోవా కావాలి అని ఆమె వచ్చింది కాబట్టి.